హాయ్ వ్యూవర్స్, ఇవాళ ఒక సైకియాట్రిక్ డిజార్డర్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. బైపోలార్ డిజార్డర్ అని, దాన్నే మ్యానిక్ డిప్రెషన్ అని కూడా అంటారు. అంటే ఎక్స్ట్రీమ్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి, ఎక్స్ట్రీమ్ ఎమోషనల్ హైస్ ఉంటాయి, లోస్ ఉంటాయి. ఎమోషనల్ హైనేమో మానియా ఆర్ హైపోమానియా అంటారు, లోస్నేమో డిప్రెషన్ అంటారు. సో డిప్రెస్ అయినప్పుడేమో సాడ్గా, హోప్లెస్గా, ఏమీ యాక్టివిటీస్లో ఇంట్రెస్ట్ లేకపోవడం అండ్ అలా ఉంటుంది. సడన్గా ఒక్కోసారి మ్యానిక్ ఎపిసోడ్స్ వస్తాయి. అందులో ఏంటంటే మూడ్ షిఫ్ట్స్ ఉంటాయి. సో ఇరిటబుల్గా అలా ఉంటారనమాట. సో ఈ మూడ్ షిఫ్ట్స్ సంవత్సరంలో కొన్నిసార్లు జరగచ్చు, లేకపోతే ఒక వారంలోనే చాలాసార్లు జరగచ్చు. సో ఇది ఇంకొక ట్రీట్మెంట్ ప్లాన్ అంటూ ఉండి కొన్ని మెడికేషన్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో సైకోథెరపీ అండ్ సైకలాజికల్ కౌన్సిలింగ్ కూడా చేయించుకోవచ్చు. చాలా టైప్స్ ఆఫ్ బైపోలార్ డిజార్డర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 వెరైటీస్ చెప్పదలుచుకున్నాను, బైపోలార్ 1 అండ్ బైపోలార్ 2. సో దీనికి డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్ DSM-5 అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ ప్రకారం కొన్ని రెగ్యులేషన్స్ ఇచ్చారనమాట, కొన్ని డయాగ్నోస్టిక్ క్రైటీరియా ఇచ్చారు. సపోజ్ బైపోలార్ 1 డిజార్డర్ అట్లీస్ట్ 1 మ్యానిక్ ఎపిసోడ్ వచ్చి ఉండాలి. అండ్ ఈ మ్యానిక్ ఎపిసోడ్ ముందు హైపోమానిక్ కానీ, లేకపోతే మేజర్ డిప్రెషన్ కానీ, ఒక ఎపిసోడ్ కానీ, లేకపోతే 2-3 ఎపిసోడ్స్ కానీ అలాగా వచ్చి ఉండాలన్నమాట. సో ఈ మానియా సిమ్టమ్స్ వల్ల మనం హాస్పిటలైజ్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే సైకోటిక్ సిమ్టమ్ ఎక్కువయ్యి మన రొటీన్ నుంచి కాస్త బ్రేక్ తీసుకొని ఉండొచ్చు. సో అది బైపోలార్ 1 డిజార్డర్లో. బైపోలార్ 2 డిజార్డర్లో అట్లీస్ట్ 2 మేజర్ డిప్రెసివ్ ఎపిసోడ్స్ వచ్చి ఉండొచ్చు. ఆ 1 మేజర్ డిప్రెసివ్ ఎపిసోడ్ వచ్చి ఉండొచ్చు. అట్లీస్ట్ ఆ 1 మేజర్ డిప్రెసివ్ ఎపిసోడ్ 2 వీక్స్ లాస్ట్ అయ్యి ఉండొచ్చు. అంటే 2 వీక్స్ వరకు ఆ మేజర్ డిప్రెసివ్ ఎపిసోడ్ తగ్గకుండా ఉండి, అండ్ 1 హైపోమానిక్ ఎపిసోడ్ లాస్టింగ్ అట్లీస్ట్ 4 days అనమాట. 4 రోజులు ఒక హైపోమానిక్ ఎపిసోడ్ అండ్ నెవర్ హ్యాడ్ అండ్ మ్యానిక్ ఎపిసోడ్. అంటే అంత సివియర్గా ఇరిటబిలిటీ వచ్చి ఉండకపోవచ్చు. సో మేజర్ ఎపిసోడ్ అనేది డిప్రెషన్ ఎపిసోడ్ ఉండి అండ్ 1 హైపోమానిక్ ఎపిసోడ్ ఉంటే అది బైపోలార్ 2 డిజార్డర్. కొన్ని సైక్లోథీమిక్ డిజార్డర్ అనమాట. సో అది 1 year in చిల్డ్రన్ అప్పుడు, లేకపోతే టీనేజర్స్ అప్పుడు న్యూమరస్ పీరియడ్స్ ఆఫ్ హైపోమానియా ఎపిసోడ్స్, లేకపోతే పీరియడ్స్ ఆఫ్ డిప్రెసివ్ సిమ్టమ్స్ అలా మిక్స్డ్గా వచ్చి ఉండొచ్చు. ఇంకా అదర్ టైప్స్ ఆఫ్ బైపోలార్ అండ్ రిలేటెడ్ డిజార్డర్స్ అంటే కొన్ని మెడికల్ కండిషన్స్లో ఉండొచ్చు. కుషింగ్స్ డిజీజ్, మల్టిపుల్ స్క్లెరోసిస్ ఆర్ 1 type ఆఫ్ స్ట్రోక్, ఎనీ టైప్ ఆఫ్ స్ట్రోక్, లేకపోతే సబ్స్టెన్స్ ఇండ్యూస్డ్, మెడికేషన్ ఇండ్యూస్డ్ బైపోలార్ డిజార్డర్స్ కూడా ఉండొచ్చు అనమాట. సో సపోజ్ మ్యానిక్ ఆర్ హైపోమానిక్ ఎపిసోడ్కి క్రైటీరియా ఏమేమి ఉంటుంది. మ్యానిక్ ఎపిసోడ్ అంటే ఎలివేటెడ్గా ఉంటారు, ఇరిటబుల్గా ఉంటారు అట్లీస్ట్ 1 week. సో సపోజ్ హాస్పిటలైజేషన్ కూడా నెససరీ అయి ఉండొచ్చు. అది గోల్ డైరెక్టెడ్ యాక్టివిటీ ఆర్ ఎనర్జీ కూడా అయి ఉండొచ్చు, కానీ పర్సిస్టెంట్ అనమాట. హైపోమానిక్ ఎపిసోడ్ అంటే ఇది కూడా పర్సిస్టెంట్లీ ఎలివేటెడ్, ఎక్స్పాన్సివ్ ఆర్ ఇరిటబుల్ మూడ్, కానీ 4 consecutive days అనమాట, లెస్ దెన్ a week. సో మ్యానిక్ ఎపిసోడ్ అంటే అట్లీస్ట్ 1 week, హైపోమానిక్ ఎపిసోడ్ అంటే 4 days అలాగా. అండ్ హైపోమానిక్ ఎపిసోడ్ మే నాట్ రిక్వైర్ హాస్పిటలైజేషన్ ఆల్సో, ఇట్ కెన్ బి మేనేజ్డ్ ఎట్ హోమ్ ఆల్సో సమ్ టైమ్స్. కానీ ఏదైనా సైకియాట్రిస్ట్ కేర్లోనే, సూపర్విజన్లోనే చేసుకోవాలి. అట్లీస్ట్ వీడియో కాల్ తీసుకొని మనం మేనేజ్ చేసుకోవాలి. ఫర్ బోత్ మ్యానిక్ అండ్ హైపోమానిక్ ఎపిసోడ్స్లో కూడా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. సపోజ్ గ్రాండియోస్గా ఫీల్ అవుతారంటే గ్రేట్గా ఫీల్ అవుతారు. తర్వాత సెల్ఫ్ ఎస్టీమ్ ఎక్కువగా ఉంటుంది, నిద్రపోరు. అట్లీస్ట్ 3 hours ఆఫ్ నిద్రపోయిన తర్వాత చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళకి, ఇంకా మాట్లాడుతూనే ఉంటారు అలా కంటిన్యూస్గా. సో ఎక్కడ చూసినా అన్యూజువల్గా టాకిటివ్నెస్ ఉంటుందన్నమాట. అండ్ రేసింగ్ థాట్స్, చాలా థాట్స్ ఉంటాయి, కొంచెం డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారు. వర్క్లో కానీ, స్కూల్లో కానీ, సెక్షువల్గా కానీ కొంచెం ఎస్టేటెడ్గా ఉంటారు. సో ఇంక్రీజ్డ్ గోల్ డైరెక్టెడ్ యాక్టివిటీ ఉంటుంది. అండ్ తర్వాత కొన్ని ఫూలిష్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. సో కొన్ని పెయిన్ఫుల్ కాన్సిక్వెన్సెస్కి దారితీస్తుంది అనమాట వాళ్ళు చేసే పనులు. అండ్ ఇది ఫర్ బోత్ మ్యానిక్ అండ్ హైపోమానిక్. సపోజ్ మ్యానిక్ ఎపిసోడ్ మూడ్ డిస్టర్బెన్స్ ఎంత ఉంటుందంటే సోషల్ యాక్టివిటీస్లో కానీ, రిలేషన్షిప్స్లో కానీ కొంచెం హార్మ్ చేస్తుంది అనమాట.
సో అలాంటప్పుడు ఈ హార్మ్ని ప్రివెంట్ చేయడానికి, ఈ సైకోసిస్ని ప్రివెంట్ చేయడానికి హాస్పిటలైజేషన్ అనేది నెససరీ. సపోజ్ కానీ మనం తీసుకోవాల్సిన రెగ్యులేషన్స్ ఏంటంటే అది ఆల్కహాల్ వల్ల కాదు, ఎనీ డ్రగ్ వల్ల కాదు, ఎనీ మెడికేషన్ వల్ల కాదు, ఎనీ మెడికల్ కండిషన్ వల్ల కాదు అని మనం చూసుకోవాలి. సపోజ్ హైపోమానిక్ ఎపిసోడ్ అంటే కొన్ని మూడ్ చేంజెస్ ఉంటాయి. అవి ఎలాగంటే ఎదుటి పీపుల్ నోటీస్ చేయగలరు అనమాట. మనకు తెలియకపోయినా ఎదుటి పీపుల్ నోటీస్ చేయగలరు. అండ్ హాస్పిటలైజేషన్ రిక్వైర్ అవ్వకపోవచ్చు, కానీ సమ్ కైండ్ ఆఫ్ చేంజ్ వర్క్లో కానీ, స్కూల్లో కానీ, సోషల్ యాక్టివిటీస్లో కానీ కొంచెం అంటే అంత సిగ్నిఫికెంట్ డిఫికల్టీ కాకపోయి ఉండొచ్చు, కానీ ఏదో ఎపిసోడ్ జరిగింది మనకు తెలుస్తుంది అనమాట. అండ్ వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ ఆల్కహాల్ కానీ, డ్రగ్ యూస్ కానీ, మెడికేషన్ కానీ, సమ్ అమౌంట్ ఆఫ్ మెడికల్ కండిషన్స్ కానీ ఇవి కాజ్ చేయలేదు అని మనం నిర్ధారించుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈస్ మేజర్ డిప్రెసివ్ ఎపిసోడ్. మేజర్ డిప్రెసివ్ ఎపిసోడ్ అంటే 2 weeks పీరియడ్లో అట్లీస్ట్ 5 or 6 times మనకి మూడ్ చేంజెస్ వచ్చి వెదర్ ఫీలింగ్ వెరీ లో, డిప్రెస్డ్ అలా ఉంది. అండ్ ఎవరన్నా చూసి మనకి చెప్పారు యూఆర్ ఫీలింగ్ వెరీ లో అని, అది కూడా మనం కౌంట్ చేసుకోవాలన్నమాట. సో సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయి అంటే సపోజ్ మోస్ట్ ఆఫ్ ద డే డిప్రెస్డ్గానే ఉండొచ్చు, లేకపోతే సమ్టైమ్స్ ఇరిటబిలిటీగానే ఉండొచ్చు. అండ్ ఇంట్రెస్ట్ ఉండదు దేని మీద, వెయిట్ లాస్ ఉండొచ్చు, డైటింగ్ అనే కాదు కానీ వెయిట్ లాస్ ఉండొచ్చు, వెయిట్ గెయిన్ ఉండొచ్చు, ఇన్సోమియా ఉండొచ్చు, ల్యాక్ ఆఫ్ స్లీప్ ఉండొచ్చు, ఆర్ స్లీపింగ్ ఎక్సెసివ్లీ, అండ్ రెస్ట్లెస్గా ఉండొచ్చు, స్లోడ్ బిహేవియర్, ఫెటీగ్ అంటే చాలా నీరసంగా, లాస్ ఆఫ్ ఎనర్జీ ఉండొచ్చు, వర్క్లెస్గా ఫీల్ అవ్వచ్చు, అండ్ కాన్సన్ట్రేట్ చేయలేకపోవచ్చు. రికరెంట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రికరెంట్ థాట్స్ ఆఫ్ డెత్ అండ్ సూసైడ్ ఉండొచ్చు. సో ఈ ఎపిసోడ్స్ వచ్చినప్పుడు సూసైడ్ చేసేసుకోవాలని, హార్మ్ చేసేసుకోవాలని అనిపించవచ్చు. సో అలాంటప్పుడు మనం ఎమర్జెన్సీ సైకియాట్రిక్ కేర్ తీసుకుంటే మనకి ఆ ఎపిసోడ్స్ అనేవి ఎంతో కొంత రిలీఫ్ ఇచ్చి మన సూసైడ్ వరకు వెళ్ళకుండా చేస్తుందన్నమాట. సో మేజర్ డిప్రెసివ్ ఎపిసోడ్ని మనం కన్సిడర్ చేయాలంటే ఏంటంటే సిమ్టమ్స్ సివియర్గా ఉండాలన్నమాట ఆ పేషెంట్లో. డే టు డే యాక్టివిటీస్, వర్క్లో కానీ, స్కూల్లో కానీ, సోషల్ యాక్టివిటీస్లో కానీ, రిలేషన్షిప్స్లో కానీ ఆ డిప్రెషన్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. అండ్ డైరెక్ట్ ఎఫెక్ట్ ఆఫ్ ఆల్కహాల్ కానీ, డ్రగ్ యూస్ కానీ, మెడికేషన్ కానీ, మెడికల్ కండిషన్ వల్ల జరుగుతుందా లేదా చూసుకోవాలన్నమాట. సిమ్టమ్స్ ఎవరైనా ఇంట్లో చనిపోతే వచ్చిన సిమ్టమ్స్ని మనము కన్సిడర్ చేసుకోవాలా లేదా అనేది మనం సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ చేయాలి. ఇంకా బైపోలార్ 1, 2 డిజార్డర్స్లో ఇంకా వేరే అదర్ సిమ్టమ్స్ ఏంటంటే సమ్టైమ్స్ యాంగ్జైటీగా ఫీల్ అవుతాం, అంటే దేని గురించో బాధపడుతున్నాము అని అలా అనిపిస్తుంది అనమాట. కొన్ని మిక్స్డ్ ఫీచర్స్ ఉంటాయి, అంటే మ్యానిక్, హైపోమానిక్ ఎపిసోడ్స్, లేకపోతే మేజర్ డిప్రెసివ్ ఎపిసోడ్ అన్నీ ఒకసారి రాకపోవచ్చు, లేకపోతే వేరే వేరే టైమ్స్లో అవి ప్రజెంట్ అవ్వచ్చు. మెలంకోలిక్ ఫీలింగ్స్ అంటారు. సమ్టైమ్స్ సడన్గా ఒక గుడ్ ఏదైనా జరిగినా మనం ఎక్స్ప్రెస్ చేయలేము అనమాట. సో వీ కాంట్ ఎక్స్ప్రెస్ ద ప్లెజర్ ఆఫ్ ద థింగ్ దట్ హ్యాపెన్. అండ్ ఏటికల్ ఫీచర్స్, సమ్టైమ్స్ ఏంటంటే డిప్రెస్డ్గా ఉంటాము కానీ అంత డిప్రెస్డ్గా ఉండకపోవచ్చు, కానీ సడన్గా ఏదైనా గుడ్ జరిగితే మనం ఇంప్రూవ్డ్ మూడ్లో ఉంటాం. సో దోస్ ఏటికల్ ఫీచర్స్. క్యాటటోనియా జరగచ్చు, అంటే మన ఎన్విరాన్మెంట్కి మనం రియాక్ట్ అవ్వము. సో పెరిపార్టం ఆన్సెట్ చూసుకోవాలి. సపోజ్ ప్రెగ్నెన్సీ అప్పుడు వచ్చింది. సీజనల్ ప్యాటర్న్, కొంతమందికి కొన్ని సీజన్స్ అప్పుడే ఈ ఎపిసోడ్స్ వస్తాయి. అండ్ ర్యాపిడ్ సైక్లింగ్, అంటే రిపీటెడ్గా కొన్ని సిమ్టమ్స్ తగ్గుతాయి, కొన్ని సిమ్టమ్స్ ఎక్కువ అవుతాయి, కొన్ని మూడ్ స్వింగ్స్ ఒక ఇయర్లో రావచ్చు, ఒక ఇయర్లో రాకపోవచ్చు. సో మ్యానిక్ అవ్వచ్చు, హైపోమానిక్ అవ్వచ్చు, మేజర్ డిప్రెషన్ రావచ్చు. అండ్ సైకోసిస్ అంటే సివియర్ ఎపిసోడ్ ఆఫ్ మానియా ఆర్ డిప్రెషన్ అనమాట. ఆ టైంలో మనం ఏం చేసుకుంటాము ఏంటి అనేది మనకు అబ్జర్వేషన్ ఇంపార్టెంట్. ఒక మనిషి ఆ సివియర్ ఎపిసోడ్స్, మోడరేట్ టు సివియర్ ఎపిసోడ్స్ని మానిటర్ చేయడానికి మనకు ఒక ఫ్యామిలీ మెంబర్, ఒక ఫ్రెండ్, ఒక రిలేటివ్, ఒక సపోర్ట్ టీము మనకు అవసరం అనమాట. అలాగే టీన్స్లోని, చిల్డ్రన్లోని సిమ్టమ్స్ వేరీ అవుతూ ఉంటాయి. వెన్ టు సీ ఏ డాక్టర్, మీకు తెలుస్తుంది మీకు సిమ్టమ్స్ అండర్ కంట్రోల్లో ఉండట్లేదు,
మీరు ఎమోషనల్గా నెగ్లెక్ట్ చేస్తున్నారు, లేకపోతే టూ మచ్ ఆఫ్ డిప్రెషన్లోకి వెళ్తున్నారు, టూ మచ్ ఆఫ్ మ్యానిక్ అవుతున్నారు, టూ మచ్ ఆఫ్ హైపోమానియా వస్తుంది, అండ్ సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మీరు ఫైనాన్షియల్గా, లీగల్గా, రిలేషన్షిప్లో ట్రబుల్లో పడుతున్నారు, అండ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు సక్సీడ్ ఇన్ యువర్ వర్క్ బికాస్ ఆఫ్ దీస్ ఎపిసోడ్స్. సో అప్పుడు మనము ప్రొఫెషనల్ హెల్ప్ సీక్ చేసుకోవాలి. ఎమర్జెన్సీ హెల్ప్ ఎప్పుడంటే సూసైడ్ థాట్స్ ఉన్నా, లేకపోతే బిహేవియరల్ డిస్టర్బెన్సెస్ టూ మచ్గా ఉండి మనల్ని మనం హర్ట్ చేసుకుంటున్నాము, యూ కెన్ కాల్ 911 ఆర్ యువర్ లోకల్ ఎమర్జెన్సీ నెంబర్ ఆర్ యువర్ సైకియాట్రిస్ట్ నెంబర్. సో ఈ బైపోలార్ డిసార్డర్కి కొన్ని కారణాలు ఉంటాయన్నమాట. సో బయోలాజికల్ డిఫరెన్సెస్ అంటారు. సో బ్రెయిన్లో సమ్ ఫిజికల్ చేంజెస్ వల్ల రావచ్చు, న్యూరో ట్రాన్స్మిటర్స్ వల్ల రావచ్చు, బ్రెయిన్లో కెమికల్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల కూడా రావచ్చు, సమ్ రిలేటివ్స్కి, సిబ్లింగ్స్కి ఆర్ పేరెంట్స్కి ఉన్న ఫ్యామిలీ హిస్టరీ వల్ల కొన్ని ఇన్హెరిటెడ్గా కూడా రావచ్చు. అండ్ సమ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే పేరెంట్కి కానీ, సిబ్లింగ్ కానీ ఎవరికైనా సరే ఈ డిసీజ్ ఉంటే మనకి ఈ సైకియాట్రిక్ ఇల్నెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ పీరియడ్స్ ఆఫ్ హై స్ట్రెస్, సమ్టైమ్స్ స్ట్రెస్ కెన్ ఇట్సెల్ఫ్ స్టిమ్యులేట్ బైపోలార్ డిసార్డర్. సో స్ట్రెస్ని అవాయిడ్ చేసుకోవడం, డ్రగ్ ఆర్ ఆల్కహాల్ అబ్యూస్, సివియర్ డ్రగ్ ఆర్ ఆల్కహాల్ అబ్యూస్లో కూడా బైపోలార్ డిసార్డర్ చూస్తాం. వాళ్ళు సైకోటిక్ అయిపోతారనమాట ఆ డ్రగ్ తీసుకోగానే, ఆర్ఎల్స్ మ్యానిక్ అయిపోతారు, సపోజ్ ఆర్ఎల్స్ బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. సో అలాంటి డ్రగ్స్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ ఆల్కహాల్ అబ్యూస్, అండ్ తర్వాత ఏదైనా ట్రామా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, ఇంట్లో ఎవరైనా చనిపోయారు, దానివల్ల కూడా ట్రిగర్ అవుతుంది అనమాట. రిస్క్ ఫ్యాక్టర్, వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్. అండ్ నెక్స్ట్ కండిషన్స్ దట్ కామన్లీ అక్కర్ విత్ బైపోలార్ డిసార్డర్. యూజువల్గా కొంతమందిలో యాంగ్జైటీ ఉంటుంది, సోషల్ యాంగ్జైటీ డిసార్డర్, అది కూడా వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఆఫ్ బైపోలార్ డిసార్డర్. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ అంటారు. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్, సడన్గా హైపర్ యాక్టివ్ అయిపోతారనమాట. సబ్స్టెన్స్ అబ్యూస్ అడిక్షన్ ఉండొచ్చు వాళ్ళకి. సమ్ అదర్ ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ఈ బైపోలార్ డిసార్డర్లో. అంటే సమ్ పేషెంట్స్ మే ప్రెసెంట్ అలాంగ్ విత్ బైపోలార్ డిసార్డర్ వాళ్ళకి హార్ట్ డిసీజ్ ఉండొచ్చు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఒబిసిటీ ఉండొచ్చు, వేరియస్ అదర్ హార్మోనల్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు. అండ్ వీటి వల్ల కాంప్లికేషన్స్ ఏంటంటే, ఈ బైపోలార్ డిసార్డర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటే డ్రగ్, ఆల్కహాల్ యూస్ ఎక్కువ అయిపోతుంది. సమ్టైమ్స్ ది సూసైడ్ అనమాట, కారణం లేకుండా సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని ట్రీట్ చేస్తే, మనం ఎర్లీగా ట్రీట్ చేస్తే అవి ప్రివెంట్ చేయొచ్చు. కొంతమంది లీగల్ ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోతారు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి, అండ్ రిలేషన్షిప్ ట్రబుల్స్లో పడుతుంది, ఐసోలేషన్ అండ్ లోన్లీనెస్, చాలా లోన్లీగా ఫీల్ అవుతారు, వాళ్ళు ఐసోలేటెడ్గా ఉండిపోతూ ఉంటారు. వర్క్లో కానీ, స్కూల్లో కానీ సరిగ్గా పర్ఫామ్ చేయలేరు, వర్క్కి వెళ్ళరు, స్కూల్కి యాబ్సెంట్ అయిపోతారు. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ అనమాట. సో ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి మీరు, వాట్ కెన్ యూ డూ బిఫోర్ యువర్ అపాయింట్మెంట్, మీరు ఏం చేయాలి, ఏమేమి సిమ్టమ్స్ వస్తున్నాయి, అవి యూ కెన్ మేక్ ఎ లిస్ట్ అనమాట. అండ్ ఏదైనా మేజర్ స్ట్రెస్సెస్ ఉన్నాయా, రీసెంట్గా లైఫ్లో ఏమైనా చేంజెస్ వచ్చినాయా, ఎనీ కైండ్ ఆఫ్ మెడికేషన్స్ దట్ యు ఆర్ యూసింగ్, అండ్ వాట్ క్వశ్చన్స్ యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ డాక్టర్. ఒక ఫ్యామిలీ మెంబర్ని కానీ, ఫ్రెండ్ని కానీ తీసుకెళ్తే మీరు డాక్టర్ని చక్కగా క్వశ్చన్ చేయొచ్చు. అండ్ సమ్ బేసిక్ క్వశ్చన్స్ మీ డాక్టర్ని ఏమేమి అడగచ్చు. ఫస్ట్ ఇనిషియల్గా ఎవరిని మీట్ అయినా, ఏ డాక్టర్ని మీట్ అయినా ఆయన ఏం అడగాలంటే, డూ ఐ హ్యావ్ అ బైపోలార్ డిసార్డర్, నాకు ఉందా ప్రాబ్లము, అండ్ ఎనీ అదర్ పాసిబుల్ కాజెస్, ఏదైనా కాజ్ ఉంది, ఏమేమి కాజెస్ ఉన్నాయి, వాట్ కైండ్ ఆఫ్ టెస్ట్ డూ ఐ నీడ్, ఏమేమి టెస్టులు చేయాలి, ఏం ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, ఏమైనా ప్రైమరీ అప్రోచ్ అవ్వచ్చా, ముందు కౌన్సిలింగ్ తీసుకోవాలా, ఇదే కాకుండా వేరే అదర్ కండిషన్స్ ఉంటే వాటితో పాటు దీన్ని ఎలా మేనేజ్ చేయడం. సైకియాట్రిస్ట్ని నేను వెంటనే మీట్ అవ్వాలా, లేకపోతే మెంటల్ హెల్త్ ప్రొవైడర్ని మీట్ అవ్వాలా, ఎనీ ఆల్టర్నేటివ్స్ టు ద మెడిసిన్, అంటే ముందే మెడిసిన్ స్టార్ట్ చేయకుండా నేను ఏమైనా వేరే ట్రీట్మెంట్ తీసుకోవచ్చా, ఎనీ ప్రింటెడ్ మెటీరియల్స్ సో దట్ ఐ కెన్ హ్యావ్ అ ప్రాపర్ అడ్వైస్ ఆఫ్ ద ఇల్నెస్ దట్ ఐఎమ్ హ్యావింగ్, అంటే ఏదైనా మెటీరియల్ ఉందా నేను చదువుకుని కొంచెం ఎడ్యుకేట్ అవ్వడానికి. అండ్ డాక్టర్ మిమ్మల్ని ఏం అడుగుతారు, ఫస్ట్ తను కొన్ని క్వశ్చన్స్ అడుగుతారనమాట. అంటే ఎవరు నోటీస్ చేశారు, మీకు డిప్రెషన్ ఉందా, మేనియా ఉందా, హైపోమానియా ఉందా, డిసైడ్ చేస్తారనమాట అవతల వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి. అండ్ హౌ ఫ్రీక్వెంట్లీ డాక్టర్ అడుగుతాడనమాట, నీ మూడ్స్ ఎప్పుడెప్పుడు చేంజ్ అవుతున్నాయి,
ఏమన్నా సూసైడల్ థాట్స్ వస్తున్నాయా, వెన్ ఆర్ యూ ఫీలింగ్ లో, ఏదైనా డైలీ లైఫ్లో కానీ రిలేషన్షిప్లో కానీ మీకు హామ్ అవుతుందా, ఎవరికైనా ఫ్యామిలీ మెంబర్స్కి బైపోలార్ డిజార్డర్ కానీ డిప్రెషన్ కానీ ఉందా, అండ్ ఎనీ అదర్ మెంటల్ ఆర్ ఫిజికల్ హెల్త్ కండిషన్స్ యూ హ్యావ్. ఏదైనా ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ స్ట్రీట్ డ్రగ్స్ కానీ నువ్వు తీసుకుంటున్నావా, ఎంతసేపు నిద్రపోతున్నావు, నిద్ర ప్యాటర్న్ స్లీప్ ప్యాటర్న్ ఏమన్నా వేరీ అవుతుందా, అండ్ అన్సేఫ్ సెక్స్ ఏమన్నా చేస్తున్నారా, అండ్ స్పాంటేనియస్ ఫైనాన్షియల్ డెసిషన్స్ ఏమన్నా తీసుకుంటున్నారా, అండ్ వాట్ ఆర్ యూ డూయింగ్ టు ఇంప్రూవ్ యువర్ సిమ్టమ్స్, ఏం చేస్తే నీవు ఏమీ చేయకపోయినా ఒక్కోసారి సిమ్టమ్స్ వర్సన్ అవుతున్నాయి, ఇవన్నీ అడుగుతారనమాట. అండ్ సమ్ టెస్ట్ అండ్ డయాగ్నోసిస్ చేస్తారు. ఆ టెస్ట్ ఏంటంటే ఫస్ట్ ఫిజికల్గా ఎగ్జామిన్ చేస్తారు, ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటే, మెడికల్ ప్రాబ్లమ్స్ లేకపోతే సైకలాజికల్ ఎవాల్యుయేషన్ చేసేస్తారు. అందులో సెల్ఫ్ అసెస్మెంట్ కానీ క్వశ్చనర్ కానీ ఉంటుంది, అది ఫిలప్ చేయాల్సి వస్తుంది ఒక్కోసారి. అండ్ ఎపిసోడ్స్ ఆఫ్ మానియా ఎన్ని వచ్చినాయి, డిప్రెషన్ ఎన్ని వచ్చినాయి ఇవి నోట్ చేస్తారు. మూడ్ చాటింగ్ చేస్తారు, హౌ ఫ్రీక్వెంట్ యువర్ మూడ్ ఈస్ చేంజింగ్, అండ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్, ఏమేమి సైన్స్ సిమ్టమ్స్ వస్తున్నాయి అవి చేస్తారనమాట. అండ్ దెన్ డయాగ్నోసిస్ అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్, డ్రగ్స్, ఇనిషియల్ ట్రీట్మెంట్. ఫస్ట్ అసలు లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్కి వెళ్ళే కన్నా ముందు మెడికేషన్, చిన్నగా మెడికేషన్ స్టార్ట్ చేస్తారు. ఎన్నాళ్ళు మెయింటెనెన్స్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎన్నాళ్ళు కంటిన్యూషన్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, రిలాప్స్ ఎప్పుడు రావచ్చు, అండ్ డే ట్రీట్మెంట్ ప్రోగ్రామ్స్, అంటే డేలో ఏమైనా ఒక టైంలో కౌన్సిలింగ్ అలాంటివి ఇస్తే మీకు ఏమన్నా సిమ్టమ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందా లేదా చూస్తారు. సబ్స్టెన్స్ అబ్యూస్ ఉంటే దాన్ని డీఅడిక్షన్ చేయాలా, ఆల్కహాల్ డీఅడిక్షన్ ఆర్ డ్రగ్ అబ్యూస్ని ఎలా స్టాప్ చేయాలి అది చూస్తారు. ఒకవేళ సైకోటిక్ ఎపిసోడ్స్, మేజర్ డిప్రెషన్ ఎపిసోడ్స్ ఎక్కువ వస్తుంటే హాస్పిటలైజేషన్ అవసరమా లేదా చూస్తారు. దాన్ని బట్టి హాస్పిటలైజ్ అవ్వాల్సి వస్తే హాస్పిటలైజ్ అవ్వాల్సి వస్తుంది. సైకోథెరపీ మీకు ఎంతవరకు స్టెబిలైజ్ చేస్తుంది మిమ్మల్ని అనేది చూస్తారనమాట. అండ్ మెడికేషన్స్కి వచ్చేసరికి మూడ్ స్టెబిలైజర్స్, లిథియం, వాల్ప్రోయేట్, కార్బెజపిన్, లామోట్రిగిన్. యాంటీసైకోటిక్స్కి వచ్చేసరికి ఒలాంజపిన్, రిస్పెరిడోన్, అలాంటి క్వెటియాపిన్ కూడా ట్రై చేస్తారు. యాంటీ డిప్రెసెంట్స్కి వచ్చేసరికి డిపెండింగ్ అపాన్ ద యాంటీడిప్రెసెంట్, యాంటీసైకోటిక్ కలిపి ఇవ్వాలా లేకపోతే ఓన్లీ యాంటీ డిప్రెసెంట్ ఇవ్వాలా అండ్ చూస్తారు. యాంటీ యాంగ్జైటీ మెడికేషన్స్ ఏమన్నా ఇవ్వాలా ఇవన్నీ చూస్తారనమాట. సో ప్రెగ్నెన్సీ ఉంటే ఏమన్నా మెడికేషన్స్ అవాయిడ్ చేయాలా. అండ్ సైకోథెరపీలో కాగ్నిటివ్ బిహేవియరల్ సైకోథెరపీ, సైకో ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు. అదన్నీ కూడా ఏదైనా సరే థెరపీ తీసుకునే ముందు సైకియాట్రిస్ట్ కన్సల్టేషన్ చేసుకునే మనం చేసుకోవాలి. ఏ మెడికేషను, ఏ థెరపీ అయినా సరే సైకియాట్రిస్ట్ అడ్వైస్ చేసిన దాన్ని బట్టి మనం తీసుకుంటే లాంగ్ టర్మ్లో దానికి బెనిఫిట్ ఉంటుంది. ఆ డ్రగ్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని వాళ్ళు మానిటర్ చేసుకుంటారు. లేదు అదర్ హెల్త్ కండిషన్స్ ఉంటే వీటిని ఎలా మేనేజ్ చేసుకోవాలో సైకియాట్రిస్ట్ మనల్ని సజెస్ట్ చేస్తాడు. ఈ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అప్పుడు మన నెగిటివ్ బిలీఫ్స్ ఏమన్నా ఉన్నా అవి ఎలాగ స్ట్రెస్ అవుట్ చేయాలి, ఎలాగ వాటిని తీసేయాలో కూడా సైకియాట్రిస్ట్ అడ్వైస్లో మనకు క్లియర్గా తెలుస్తుంది. మెడికేషన్ ఎంతకాలం వాడాలి, ఏంటి వాడాలి, ఎలా వాడాలి అనేది మన సైకియాట్రిస్ట్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం డోస్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఒక్కో మెడిసిన్ని మెల్లిగా ట్యాపర్ చేస్తారు. అన్ని మెడిసిన్స్ ఒక్కసారి ట్యాపర్ చేస్తే విత్డ్రాయల్ ఎఫెక్ట్స్ వచ్చి డేంజరస్ కాంప్లికేషన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో సిమ్టమ్స్ రిలాప్స్ కూడా వెంటనే ఉంటుంది. సో అదంతా సైకియాట్రిస్ట్ సూపర్విజన్లో అయితే మనకి డేంజర్ ఉంటుంది అనమాట, అంతగా హామ్ ఉండదు. ప్లస్ సిమ్టమ్స్ రిలాప్స్ అయినా వెళ్ళి ఫాలోఅప్కి వెళ్ళి అతన్ని అడగచ్చు ఆ డాక్టర్ గారిని, ఏంటండి మేము ఏమన్నా కౌన్సిలింగ్ మళ్ళీ తీసుకోవాలా, కౌన్సిలింగ్ వల్ల ఏమన్నా మళ్ళీ యూస్ ఉంటుందా, ఒక 1 వీక్ కౌన్సిలింగ్ తీసుకున్నాక సిమ్టమ్స్ మళ్ళీ ఒక 2 వీక్స్లో రిలాప్స్ అవ్వచ్చు, మెడికేషన్ కొంచెం పనిచేసినా ఇంకా సిమ్టమ్స్ కనిపించవచ్చు, సో మళ్ళీ కౌన్సిలింగ్కి రమ్మంటారా. సో అవన్నీ కూడా సైకియాట్రిస్ట్తో డిస్కస్ చేసుకొని మన మూడ్ స్వింగ్స్ చార్ట్ అవుట్ చేసుకొని ఒక డైరీ మెయింటైన్ చేసుకొని రెగ్యులర్గా సైకియాట్రిస్ట్ మానిటరింగ్లో ఉంటే రెగ్యులర్ ఫాలోఅప్స్ వల్ల బైపోలార్ డిజార్డర్ అనేది మెల్లిగా సిమ్టమ్స్ అన్నీ రిజాల్వ్ అవుతాయి అన్నమాట. అండ్ మెంటల్ హెల్త్ ఇల్నెస్ అనేది ఒక జబ్బు కాదు, ఇట్స్ అన్ ఇల్నెస్. అది ఎలాగ క్యూర్ చేసుకోవాలని మనమే చేసుకోవాలి. దానికి సెల్ఫ్ కేర్ రెమెడీస్ కూడా ఉంటాయి. మెడిటేషన్ చేయొచ్చు, యోగా చేయొచ్చు, సమ్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు, ప్లస్ సైకియాట్రిస్ట్ ఇచ్చిన మెడికేషను, ప్లస్ కొన్ని కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీస్,
ఆర్ సైకోథెరపీ తీసుకోవడం వల్ల రెగ్యులర్ సెషన్స్ వల్ల మనము బయటికి రావడానికి ఛాన్స్ ఉంటుంది. సూసైడల్ థాట్స్ వచ్చినప్పుడు వెంటనే మనము ఇంట్లో వాళ్ళతో చెప్పడము, లేకపోతే ఎవరితోనో ఫ్రెండ్తో షేర్ చేయడము, హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయడము, లేకపోతే మనకు దగ్గరలో ఉన్న ఎవరన్నా కొంచెం నమ్మకం ఉన్న వ్యక్తితో షేర్ చేసుకోవడం వల్ల, సైకియాట్రిస్ట్ని కొన్ని టిప్స్ అడగడం వల్ల ఆ సూసైడల్ థాట్స్ కూడా అవాయిడ్ చేయొచ్చు అన్నమాట. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.